మామిడి తాండ్ర ఎప్పుడైనా చూసారా? మన గోదావరి జిల్లాలో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే మన కాకినాడ జిల్లాలో సర్పవరం అనే గ్రామంలో సుమారు 200 సంవత్సరాల పూర్వం నుంచి నేటి వరకు కూడా మామిడి తాండ్ర తయారు చేస్తూ సర్పవరం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ తయారయ్యే మామిడి తాండ్ర మిగతా గ్రామాల కంటే భిన్నంగా ఉంటూ మంచి రుచిని కలిగి ఉంటుంది. అలాంటి సర్పవరం అనే గ్రామంలో తయారయ్యే మామిడి తాండ్ర గురించి ఈ వీడియో. ముందుగా మన వీడియోని లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని సర్పవరం అనే గ్రామంలో ఉన్నామండి. సర్పవరం అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి తాండ్ర. ఈ ఊళ్ళో తయారయ్యే మామిడి తాండ్ర చుట్టుపక్కల గ్రామాలకి అలాగే జిల్లాలకి వేరే రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. అంత ఫేమస్ మాట. ఈ సర్పవరం మామిడి తాండ్ర ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియో చూద్దామండి. మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడు చూద్దామండి. తాండ్ర తయారు చేయాలంటే మామిడికాయలు కావాలన్నమాట. అవి చాలా రకాలు ఉంటాయి. అందులో వీళ్ళైతే కలెక్టర్ మామిడికాయలు తీసుకున్నారు. ఇలా రాసులుగా ఉన్నాయి, చూసారు కదా. చాలా స్మెల్ కూడా భలే వస్తుంది. మామిడికాయలు ఎలా అంటే వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి కానీ వీళ్ళు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ చుట్టుపక్కల తుని గ్రామంలో చుట్టుపక్కల ఏరియాలో మామిడికాయలు ఎక్కువ ఫేమస్ కాబట్టి అక్కడి నుంచి రావచ్చు. ఎక్కువగా కలెక్టర్ కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారంటే మామిడి తాండ్రని. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. మామిడి తాండ్ర తయారు చేయడానికి బెల్లం తీసుకుంటారు కొంతమంది పంచదార తీసుకుంటారు. ఇలా స్వచ్ఛమైన బెల్లం తీసుకున్నారు. ఈ బెల్లం కూడా ఎలా ఉంది చూడండి. ఇంచుమించు కేజీ వచ్చి ఇదే 50 రూపాయలు ఉంటుంది. నీ పేరేంటి? సిద్ధు అన్న పేరు. సిద్ధు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? బెల్లం తాండ్ర కలుపుతున్నాం అన్న. అంటే ఇది మామిడికాయ రసం తీసి బెల్లం ఆడి బెల్లం రసంలో కలిపితే మనం తీసుకెళ్లి చేపల మీద రాస్తామన్న. ఓకే, ఇప్పుడు కలుపుతున్నాం అన్న. ఎలా కలుపుతున్నావు ఒకసారి చూపిస్తావా? చూపిస్తానండి. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? పంచదార రసం వేస్తాను. ఇది బెల్లం కాదు, పంచదార రసం. పంచదార కలిపి వేస్తాను. అంటే మామిడి తాండ్రలో పంచదార కలిపేసారు ఆల్రెడీ. కలిపేసి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? రసం పట్టుకెళ్ళి వేస్తాను. చేపలకి రసం పట్టుకెళ్ళి కలుపుతావు అక్కడ? చేపలకి వేస్తాను. యాక్చువల్లీ ఇది పంచదార కలిపిన మామిడి తాండ్ర అండి. ఈ రసం పట్టుకెళ్ళి చేపల మీద వేస్తున్నాడు ఈ అబ్బాయి. ఏ విధంగా వేస్తున్నాడు అనేది అక్కడికి వెళ్ళి చూడొచ్చు మనం. సరే, ఈ మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో కొన్ని విషయాలు చెప్తారా? పూర్వం నుంచి పెద్దలు అదే చేసేవారండి. దాన్ని బట్టి మేము ఫాలో అవ్వండి. ఆ కిలో 15 రూపాయల కాడి నుంచి అమ్మకం ఉందండి. ఓకే. సరే, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు నాకు చెప్తారా? ఈ మామిడికాయలు వచ్చి ఇప్పుడు కలెక్టర్ కాయల కింద కనిపిస్తున్నాయి కదా, కలెక్టర్ అండి. ఇవన్నీ కలెక్టర్ కాయలే.
ఇదే వాడతారా వేరే కాయలు కూడా వాడతారు? మొత్తం అంతా తాండ్రి కలర్ అండి. కలెక్టర్ కాయకే బాగుంటది. అదే వేరే కాయ పడతాయి. పలసగా ఉంటుంది రసం. రసం పలసగా ఉంటది, తయారవుతుంది. ఇది దళసరే. ఓకే అంతకన్నా కానీ ఈ కాయ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇది తుని దగ్గర నుంచి. తుని అవతల ఏరియా ఉందండి, అక్కడ నుంచి వస్తాయి. ఓకే. మామిడి తాండ్ర తయారు చేయాలంటే మామిడికాయలు కావాలన్నమాట. వీళ్ళు యాక్చువల్గా కలెక్టర్ కాయలు తీసుకుంటారంటండి. రాసులుగా ఉన్నాయన్నమాట. మామిడి తాండ్ర పెట్టాలంటే సమ్మర్ సీజనే కరెక్ట్ కాబట్టి ఈ టైంలో వీళ్ళు మామిడికాయల నుంచి మామిడి తాండ్ర తయారు చేస్తూ ఉంటారు. తర్వాత మిగతా టైంలో దాన్ని సేల్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా మామిడి తాండ్రకి ముగ్గు పెట్టిన తర్వాత కలెక్టర్ కాయలు తీసుకున్నారు కదా, ఇవి ముగ్గుపోని స్మెల్ కూడా చాలా భలే వస్తుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది కుర్రోళ్ళు అందరూ కలిసి ఈ మామిడికాయలని కొడుతున్నారు, కర్రెచ్చి కొట్టే విధానం కూడా ఒకసారి చూడొచ్చు మీరు. కొంతమంది చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. అంటే ఎలా ఉన్న కాయలు అలాగే కొంతమంది వేసేస్తారు. అలా కాకుండా ఏదైనా పుచ్చుంటే దాన్ని తీసేస్తున్నారు. అలాగే ఏదైనా వేస్టేజ్ ఏమన్నా కట్ చేసి పాడేస్తున్నారు. ముచ్చుకులు అవి తీసేసి ఈ విధంగా చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు చూడండి. నీటిలో వేసి శుభ్రం కడుగుతామండి. శుభ్రం కడగాలి. కడిగి అప్పుడు గీత రెట్టి మళ్ళీ మిసరికే వేయాలన్నమాట. ఇప్పుడు కడుగుతున్నారండి ఇక్కడ, శుభ్రం కడుగుతున్నాం. ఓకే. కడుగుతున్నారు చూడండి. అసలు పైన ఏ విధమైన వేస్టేజ్ ఉన్నా పోతుంది. చాలా నీట్ గా కడిగిన తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు అన్నమాట. కడిగిన మామిడికాయల్ని వీళ్ళు ఒక చాకు తీసుకుని మధ్యలో ఘాట్లు పెడుతున్నారు అన్నమాట, నిలువు ఘాట్లు. ఇలా ఏ విధంగా ఘాట్లు పెడుతున్నారో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు రసం తీస్తారు దీన్ని. యాక్చువల్గా మిషన్ స్టార్ట్ చేయారండి. ఇప్పుడు వీళ్ళు రసం తీసే విధానం కూడా మామిడికాయల నుంచి మామిడి రసం ఏ విధంగా తయారు చేశారో ఒక మిషన్లో మామిడికాయలు పట్టుకొచ్చి ఆ చివరిని వేస్తున్నారండి. ఇలాగా ఆ మిక్స్ అయిన తర్వాత రసం వేరేగా వస్తుంది. అలాగే టెంక పై తొక్క కూడా సెపరేట్ అవుతుంది అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో సార్ అడిగి తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు రసం వచ్చింది కదండి, వీళ్ళు స్వచ్ఛమైన బెల్లం తీసుకుంటారంటండి. అలాగే పంచదార కూడా తీసుకుంటారు అన్నమాట. బెల్లం తాండ్ర ఉంటుంది, అలాగే పంచదార తాండ్ర కూడా ఉంటుంది. అది ఏ విధంగా బెల్లం పంచదార కలుపుతారో అది కూడా ఒకసారి చూడొచ్చు.
తయారు చేయాలంటే బెల్లం కావాలండి. బెల్లం వీళ్ళు మిక్స్ అంటే ఒక మిషన్లో ఆడుతున్నారు అనమాట. అంటే చిన్న చిన్న పీసులుగా కట్ అవుతుంది అనమాట. ఇది కట్ అయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ మామిడి రసంలో కలుపుతూ ఉంటారు అనమాట. వీళ్ళు మిషన్లో ఏ విధంగా బెల్లాన్ని చిదుకు కొడుతున్నారో ఒకసారి చూడండి. మామిడి దాంట్లో ఏ విధంగా ఉందో చూడండి. పెద్ద పెద్ద గిన్నెలు స్టోరేజ్ చేశారు. బెల్లం కలిపే విధానం ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం. ఇక్కడ బెల్లం కలుపుతాడు మామిడి తాండ్రలో. మరి ఒకసారి కలిపే విధానం కూడా ఒకసారి చూడండి. ఈ రసం పట్టుకెళ్ళి చేపల మీద వేస్తున్నాడు ఈ అబ్బాయి. ఏ విధంగా వేస్తాడు అనేది అక్కడికి వెళ్ళి చూడొచ్చు మనం. మనం మామిడి రసం తీసుకొచ్చాం కదా, తర్వాత ఏం చేయాలి సార్ ఇప్పుడు? అదే చేపల మీద కొద్ది కొద్దిగా పోస్తారు. ఎందుకంటే మనుషులు అలా రాసుకుంటూ వెళ్తారు. అలా రోజుకి 8, 6 అలా పొరల కింద వేయాలి. 8 పొరలు 6 పొరల కింద రాసుకుంటే రోజుకి 8 పొరలు వేసారు సార్. మళ్ళీ రేపు కూడా రాస్తారు. డైలీ 4 రోజులు రాయాలండి. 4 రోజులు రాయాలి. 30 రోజులు అయితే కానీ మనకి కోతకు తయారవుతుంది. ఓకే. మీ పేరమ్మా? కొండండి, సిద్ధాంత కొండండి. మీరు మామిడి తాండ తయారు చేయడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉంటారమ్మా ఇక్కడ? 3 సంవత్సరాలు పెట్టింది. 3 సంవత్సరాలు. మీకు బాగా తెలుసమ్మా ఇది? తెలుసండి. ఇలా ఎన్ని రోజులు ఇలా చేయాలమ్మా ఇది? నెల చేయాలండి. 4 రోజులు ఇలా పొరలు రోజుకి 8 పొరలు వేస్తారమ్మా. మహిళలు అందరూ కలిసి ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటారో అలా తయారు చేస్తారన్నమాట. అంటే ఆడవాళ్ళకి శుభ్రత ఎక్కువ అంటారు కదా, చాలా నీట్ గా మామిడి రసం వేసిన తర్వాత ఇలా అలుగుతున్నారండి. ఇది తిరగేతండి. ఒకసారి ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు మీరు. మనకి చాలా వరుసలు ఉన్నాయి. 1, 2, 3 బెల్లం వరుసలు, అలాగే 1, 2, 3, 4, 5 పంచదార వరుసలు ఉన్నాయి.
ఇలా చేపల మీద వేసి ఇలా అలిగితున్నట్టు సుమారు 4 రోజులు అలిగితే అప్పుడు మామిడి తాండ్ర తయారవుతుందంట. యువతలు ఉన్నది ఏంటంటే బెల్లం అండి. ఇది బెల్లం, ఇది పంచదార. ఇది కొంచెం ఎల్లో షేడ్ లో ఉంది. అదే అండి. ఓకే. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి సార్ మీ దగ్గర? పంచదార తాండ్ర ఎలా ఉంది? ఇది 150 అండి. 150, బెల్లం 150. రెండు 150. బెల్లం కాస్ట్ ఎక్కువ కదా మరి. అయిన కాడికి మరి 2 వచ్చిన వాళ్ళకి ఇంకా ఎగురు తిరిగి చెప్తే బాగోదు కదా. ఇది పట్టుకెళ్ళి వాళ్ళకి అది పట్టుకెళ్ళి వాళ్ళకి మరి తేడా వస్తారండి. ఓకే. ఫైనల్గా తయారైపోయిన తర్వాత అచ్చులు అయితే ఇలా ఉంటాయండి. ఈ తాండ్ర ఇలా ఉంటాయి అన్నమాట, నీట్గా ప్యాక్ చేశారు. ఇది వచ్చి కేజీ వచ్చండి, ఇదేమో అర కేజీ వచ్చు అనమాట. కేజీ వచ్చి 150 రూపాయలు అండి. బెల్లమైన పంచదారైన ఒకటే రేట్ అనమాట. ఫైనల్గా తయారైపోయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఈ విధంగా చూడండి. సర్పవరం మామిడి తాండ్ర ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూద్దాం. మనకి పంచదార మామిడి తాండ్ర చిన్న పీసులు ఇచ్చారు, 2 టేస్ట్ చూడమన్నారు. భలే ఉందండి, ఇట్లా ఒకసారి తింటే వదలరన్నమాట, అంత టేస్ట్ బాగుంది. రియల్గా చెప్తున్నా, చాలా బాగుంది. ఈ సర్పవరంలో పుల్లా వెంకటరమణ గారు షాప్లో ఈ మామిడి తాండ్ర అంటే ఎక్సలెంట్ అన్నమాట. ఇది ఒక పొర అంటే ఇంచుమించు 30 రోజులు ఇలాగా రోజుకి 8 పొరలు రాస్తే తప్పి తయారవదు. ఇది బెల్లం మామిడి తాండ్ర ఎలా ఉందో చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుందండి, 2 చాలా బాగున్నాయి. మనకైతే పంచదార మామిడి తాండ్ర అయితే చాలా బాగుంది టేస్ట్కి అయితే. ఇదైతే షుగర్ పేషెంట్లకి అవి బాగుంటుందంట, చాలా బాగుంది. మామిడి తాండ్రతో పాటు తాటి తాండ్ర కూడా తయారు చేస్తారంటండి. తాటికాయల సీజన్లో వీళ్ళు తాటి తాండ్ర కూడా తయారు చేస్తారనమాట. కిలో వచ్చి 400 రూపీస్ అండి. ఒకసారి ఇది కూడా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ చిన్న చిన్న పీసులు ఇచ్చారు మనకైతే టేస్ట్ చూడమని. ఒక పీస్ అట్టుకొచ్చారు, చాలా పెద్దదన్నమాట ఇది. చిన్నప్పుడు అందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు తాటి తాండ్ర మామిడి తాండ్ర తినడం అలవాటు అన్నమాట. మనకి అందరికీ అలవాటైన స్వీట్ అన్నమాట ఇది అందరికీ. చూసారు కదా ఎలా ఉందో. ఇంటర్వల్ టైంలో ఒక్కొక్క పీస్ తీసుకుని తింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు తయారు చేసే వాళ్ళు కూడా ఎవరు దొరకట్లేదు, ఇప్పుడు రేర్గా ఉంటున్నారు అన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. అంటే మామిడి తాండ్ర టేస్ట్ మాత్రం తాటి తాండ్ర కాదు కానీ బాగుంది. ఇది కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది కిలో వచ్చి 400 రూపీస్ అంట. ఇది కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. చూసారు కదా, ఆ మామిడి తాండ్ర తయారు చేయడం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పుల్లా వెంకటరమణ గారు చూపించడం జరిగింది. అంటే 72 సంవత్సరాలు వచ్చినా ఈ వయసులో కూడా కష్టపడుతున్నారంటే ఈయన ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది, లేదా కొంతమంది పని కల్పించిన వారు అవుతారు. ఇది సర్పవరం అనే గ్రామంలో మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారని మీకు చూపించడానికి.
సర్పవరం అనే ఊళ్ళో ఉన్నాం కదండి. ఇక్కడ ఒక్కొక్క ఏరియాకి వస్తే ఎక్కడ చూసినా కానీ ఒక చేపల మీద మామిడి తాండ్ర తయారు చేసే ప్లేస్లే కనిపిస్తున్నాయి. చూసారు కదా నా వెనకాల చాలా ఎక్కువగా మామిడి తాండ్ర తయారు చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఏరియా ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇలా మామిడి తాండ్ర ఇలా చేపల మీద వేసి ఏ విధంగా తయారు చేస్తున్నారు అంటే వేసవి కాలం వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సర్పవరం అంటే మామిడి తాండ్రకు చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ విధికి వెళ్ళినా కానీ ఎక్కువ మంది తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అన్నమాట. అంటే కొంతమందికి పని కల్పిస్తున్నారు అన్నమాట ఈ ఊరు గ్రామస్తులు. మామిడి తాండ్ర టేస్ట్ చేయమని ఇస్తున్నారన్నమాట. మనకి మొగల్తూరు గూడపల్లి అటు సైడ్ ఎక్కువగా మామిడికాయలు తయారవుతాయి. మామిడి తాండ్ర మన ఏరియాలో ఉండదన్నమాట. అందుకే మీకు ఎలా తయారు చేస్తారని చూపిస్తున్నాను. యాక్చువల్గా టేస్ట్ చూడమని ఇచ్చారు, ఎలా ఉందో చూద్దాం. భలే ఉంటుందండి, పొరలుగా ఉంటుంది అన్నమాట. మన చిన్నప్పుడు అందరికీ ఐడియా ఉంటుంది. ఇందులో ఒక పొర తీసుకుని స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో ఒక్కొక్క పొర తింటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఒకసారి ఇది చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి. అసలు మామిడికాయ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాంటిది మామిడి తాండ్ర అంటే చాలా టేస్ట్ బాగుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారనేది చూడొచ్చండి. ఈ సర్పవరంలో ఎక్కడ చూసినా కానీ మామిడి తాండ్ర తయారు చేస్తున్నారండి. అసలు ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో మామిడి తాండ్ర తయారు చేస్తారా అన్నట్టుంది. నా వెనకాల చాలామంది వర్కర్స్ చాలామంది వర్క్ చేస్తున్నారు అనమాట. మామిడి తాండ్ర తయారు చేస్తున్నారు. అలా కను చూపు మేరలు ఎక్కడ చూసినా మామిడి తాండ్రే. అసలు ఈ ఊరంతా ఎలా ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారనేది చూడొచ్చు. ఇట్లా రాసులు పెట్టారన్నమాట. కలెక్టర్ కాయలు అండి. ఇలా ఎవరు చూసినా కానీ కలెక్టర్ కాయలు తయారు చేస్తారు. చూసారు కదా ఎలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారు కదా చాలా నీట్ గా ఉన్నాయన్నమాట. అసలు ఏ విధమైన ఈగలు కానీ దోమలు ఆక్కోకుండా కలెక్టర్ కాయలు కూడా బాగా మొగ్గేశారు. ఈ మొగ్గు పెట్టే విధానం కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ముసిలే ఉండే చూస్తున్నారు ఇక్కడ. ఇవ్వండి ఇలా చేపల మీద ఆరబెడతామండి. మామిడి తాండ్రని ఇలా ఆరబెడతాం. ఇలాగ ఆరబెట్టి రోజుకి 8-7 సార్లు అలాగ ఆరబెడుతుంటాం. ఆరబెట్టి తయారు చేసి ఎండలో పని, ఎండలోనే పని అండి. చాలా కష్టం కూడా. నెల రోజులంటే అలాగే రోజు ఇవ్వండి జనం రోజు అలాగా ఇలాగే చేస్తూ ఉంటారు. సరే వర్షం వస్తే ఇబ్బంది మీకు? వర్షం వస్తే మళ్ళీ ఇవ్వండి తారపాలు ఉంటాయి. అవి శుభ్రంగా తారపాలు అలా గుట్టలు పెట్టేసి వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా సాయంకాలం వదిలేకి
తార్పా కళ్ళ నుంచి తారపా వేసేస్తాం. వర్షం వచ్చినా ఏమవుతుంది? ఈ జనం అంతా ఉంటారు, అందరూ తార్పాలు లేకుండా వరుసగా పెట్టాం అక్కడ అలా పోతాం. సార్ అవేంటండి సార్ బ్లూ కలర్ లో ఉన్నాయి? అవి తయారు చేసి చొరకన్నాను కదా, తయారు చేసి అక్కడ పెట్టాం. అక్కడ పెట్టారు. అయితే ఎవరన్నా టన్ను కొత్త టన్ను 100 కేజీలు కొత్త 100 కేజీలు వాళ్ళకి కోసిచ్చేస్తుంటాం. వాళ్ళు చిల్లర నడికలు అమ్ముకుంటుంటారు. అదే అంతేగాని మాకు పెద్ద ఎక్స్పోర్ట్లు ఉండవు. అంటే ఊరంతా ఇలాగే తయారు చేస్తారండి. కొంతమంది ఒకసారి రాసేస్తే మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చి వెనకాల కూడా మళ్ళీ సరి చేసుకుంటున్నారు. ఇది ప్రాసెస్ విధానం ఇలా ఉంటుందన్నమాట. చాలామంది వర్క్ చేస్తే 1 నెల రోజులు కష్టపడితే ఈ చాప తయారవుతుంది. అందుకే మీకు పొరలుగా వస్తుంది అన్నమాట. అందుకే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టం. చాలామంది పెద్దవాళ్ళు కూడా భోజనం చేసిన తర్వాత అందరూ తింటూ ఉంటారు. ఈ పొరల గురించి మెయిన్ మామిడి తాండ్ర ఇష్టపడుతూ ఉంటారు అందరికీ. అన్నిటికంటే చాలా తక్కువ రేటు అన్నమాట. 90 రూపాయలకి ఇలా హోల్సేల్గా అమ్ముతూ ఉంటారంటండి. ఎవరికైనా మీకు మామిడి తాండ్ర కావాలితే కనుక ఇప్పుడు ఇది కేవీఆర్ షాప్ అన్నమాట. Bagian batlo, ya boleh lagi mencari. పేరేంటమ్మా? నా పేరు గంగండి. మేము అప్పుడే 10 సంవత్సరాలు పెట్టిన చెత్తమండి. ఎలా తయారు చేస్తారమ్మా ఇది? ఎలా తయారు చేస్తామంటే కాయలు కొత్తమండి ఫస్ట్, తర్వాత మిషన్లు వేస్తాం, రసం వస్తుందండి. ఆ రసం డేక్సల ద్వారాగా కొలుతాం. అప్పుడు పందార కలుపుతామండి. అందులో పందార కలిపి 10-11 చేపలకి వేస్తామండి. అది అప్పుడే 10 సంవత్సరాలు పెట్టిన చెత్తమండి. మరి ఇప్పుడు ఎండాకాలం అంటే మే నెల వచ్చిందంటే మాకు ఈ పని అండి. అమ్మ ఎండలో పని చేయడం చూడక చాలా కష్టం. కష్టం అంటే మాకు ఎప్పటి నుంచో మరి 10 సంవత్సరాలు పెట్టిన మే నెలలో వస్తాయి మాత్రమే ఇదండి. మరి మాకు కష్టపడకపోతే మరి మే నెలలో పనులు ఏమి ఉండవండి మాకు. అవుతప్పుడు వ్యవసాయ పనులకు వెళ్తామండి. పనులు అయిపోతే మే నెల అంతా ఇందులో ఉంటామండి. ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు? సామలకోట నుంచి వస్తామండి మేము. అంత దూరం నుంచి వస్తారు ఇక్కడికి? అవునండి. ఇప్పుడే కాదండి, అప్పుడే ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు పెట్టి నుంచి వస్తున్నామండి. ఎలా ఉంటుందా? పర్లేదా మీకు ఇది? పర్వాలేదండి. పర్వాలేదంటే కష్టపడిపోతే మనకి ఇంట్లో గడదు కదండి. మరి అంతే కష్టపడతామండి. మరి వస్తామండి 15 మంది దాకా వస్తామండి సామలకోట నుంచి. చూసారు కదా, సర్పవరం అనే గ్రామంలో చాలామంది మహిళలు ఇలా ఎండనక కొండనక కష్టపడి ఈ నెల రోజులు కష్టపడుతూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు కూడా కుటుంబానికి ఏదో ఒక సాయంగా ఉంటున్నారన్నమాట. అంటే సర్పవరం అనే గ్రామం మామిడి తాండ్ర తయారు చేస్తూ చాలామందికి జీవనోపాధి కల్పిస్తుంది అని చూపించడానికి. ప్రస్తుతం అయితే వీళ్ళందరూ సామర్లకోటకు సంబంధించిన మహిళలే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ చెప్తారా? ఇంకేం లేదండి. ఓకే. ఇప్పుడు వరకు మామిడి తాండ్ర తయారు చేయడం చాలా వరకు చూపించడం జరిగింది. వేరే హౌస్కి రావడం జరిగింది. వీళ్ళు ఏం తయారు చేస్తారో చూద్దామండి. యాక్చువల్గా ఈ ప్లేస్ అంతా ఒక పాక వేసుకుంటారా, పాకలో మామిడికాయలు కట్ చేయడం కానీ లేదా రసం తీయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు.
కొలతలు అని చెప్తారా? కొలతలు అంటే 5 గుంటల రసానికి 2 గుంటలు పందర అయ్యేదండి. 5 గుంచాల రసానికి 5 గుంటల రసం అండి. ఇటువంటి 5 గుంటలకి రసం 2 గుంటలు పందర. 2 గుంటలు పందర. కాయలు రసం పెట్టి వేసుకోవాలి. ఓకే. మేము 5 ఇంకా ఎక్కువ వేసుకోవాలి. చెక్క లేకపోతే ఇంకా తక్కువ వేసుకోవాలి. ఓకే. చిక్కగా ఉన్న దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. చూసారు కొలతలు చెప్పారు. 5 గుండుగులు ఇటువంటివి తీసుకుంటే రసం తీసుకుంటే 2 గుండుగులు పంచదార తీసుకోవాలండి. అది పాలు మీరు తయారు చేసుకోవాలంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు మేడం. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని సర్పవరం అనే గ్రామంలో ఊరంతా మామిడి తాండ్ర ఏ విధంగా తయారు చేస్తున్నారో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.